నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకోసం రుచికరమైన ఉడికిన మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక చిన్న బొగోనైతే తీసుకోవాలి. అందులో ఒక 500 గ్రాముల పల్లి నూనె అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నూనె మంచిగా కాగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఇంకా 3 టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత 125 గ్రాముల అల్లం, 125 గ్రాముల ఎల్లిగడ్డ రెండిటిని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు అయితే అందులో వేయకూడదు. ఆ మిక్సీ పట్టుకున్న అల్లం ఇంకా ఎల్లిగడ్డ పేస్ట్‌ని అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కేజీ మామిడికాయలను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అవి నీట్‌గా పొట్టు అనేది తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత నీట్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాని వెయిట్ వచ్చేసి ఒక కేజీ మాత్రమే ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను అందులోకి వేసుకోవాలి. ఆ మామిడికాయ ముక్కలను నీట్‌గా పొయ్యి మీద పెట్టుకోవాలనమాట. అవి మంచిగా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులైతే అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్‌గా వేగించుకోవాలనమాట. నీట్‌గా వేగించుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్‌గా వేగించుకోవాలి. ఇప్పుడు కడాయిలో వేగించుకున్న జీలకర్ర ఇంకా మెంతుల్ని నీట్‌గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీలోకి 3 టేబుల్ స్పూన్ల ఆవాలు అందులోకి వేసుకొని మంచిగా నీట్‌గా మిక్సీ పట్టుకోవాలి. నీట్‌గా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారబెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి 250 గ్రాముల సాల్ట్ అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 125 గ్రాముల కారం కూడా అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న జీలకర్ర, ఇంకా మెంతుల పొడి కూడా అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి కూడా అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి మంచిగా నీట్‌గా కలుపుకోవాలి. అయిపోయిందండి, నోరు నుంచే రుచికరమైన ఉడికిన మామిడికాయ పచ్చడి.